దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం లేరు. అదేవిధంగా మరిగా ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. మొన్న పెద్దపల్లిలో కానీ, అంతకుముందు వరంగల్లో కానీ, నిన్న సెక్రటేరియట్లో వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమంలో కానీ మనకు సంబంధం లేని పాటలు, అసలు మన తెలంగాణ సమాజం ఆమోదించినటువంటి పాటలు. మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక్క కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదా? ఒక్క తెలంగాణ గీతం, తెలంగాణ సంస్కృతిని తెలిపేటటువంటి ఒక్క గీతం కూడా ప్రభుత్వ వేదికల్లో ఉండకూడదని మీరు అనుకున్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది? తెలంగాణ తల్లి రూపును మారుస్తామని చెప్పినారు. ఎట్లా మారుస్తారండి? ఎందుకు మారుస్తారు? అసలు ఇవాళ అనేకమైన విగ్రహాలు దేశంలో ఉంటాయి. ఒక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. గాంధీ గారి విగ్రహాలు పెట్టుకుంటాం మనం ఊరూరా. ఏం జీవం ఉందని పెట్టుకుంటామండి? ప్రేమ ఉంది కాబట్టి, మనసు నిండా గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం. అంబేద్కర్ వారి విగ్రహాలు ఉన్నాయి, ఊరూరా ఉన్నాయి, కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఎందుకోసం పెట్టుకుంటాం? ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా? పూలే విగ్రహాలు ఉన్నాయి ఇవాళ, ఎందుకోసం అని పెట్టుకుంటాం? ప్రేమ ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం. అట్లనే సేవాలాల్ మహారాజ్ విగ్రహాలు పెట్టుకుంటాం. ఎందుకోసం పెట్టుకుంటాం? ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా? ఏదైనా ప్రభుత్వం ఆదేశించిందని పెట్టుకుంటామా? ఎందుకోసం అని పెట్టుకుంటాం? ఇవాళ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉన్నాయి. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిండు కాబట్టి ఆయన విగ్రహాలు ప్రజలు మనసారా కోరుకొని ఆకాంక్షించి పెట్టుకుంటారు. మరి శివాజీ విగ్రహాలు ఉన్నాయి ఇవాళ, చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా పెట్టుకుంటూ ఉంటారు కలిసి. ఎందుకోసం పెట్టుకుంటారు? ఎవరైనా జీవో ఇచ్చిరని పెట్టుకుంటారా? మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి ఇవాళ, ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. కొన్ని పెద్ద గ్రామాలలో అయితే 2-3 ఉన్నాయి. ఎందుకోసం పెట్టుకున్నాం అవి? ఆనాడు ఉద్యమంలో మాకు స్ఫూర్తి నింపినటువంటి తల్లి కాబట్టి, అమ్మ కాబట్టి పెట్టుకున్నాం. ఇక భరతమాత విగ్రహాలు ఉన్నాయి, లేవా భరతమాత విగ్రహాలు? దానికి జీవో ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా? జీవో ఇస్తేనే జీవో పరంగానే పెట్టుకున్నామా? లేదు కదా, దేశభక్తితో పెట్టుకుంటాం. మరి దీన్ని కూడా అవమానించే రకంగా ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి, ఇగో ఈమెనే మీ తల్లి, మీరు ఇదే విగ్రహం పెట్టాలి, ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి బాజాప్తా గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎన్నడూ భరతమాత మీద గెజెట్ ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తెలంగాణ తల్లి మీద గెజెట్ ఇవ్వడం అన్నది చాలా దారుణం, చాలా ఘోరాతి ఘోరమైన విషయం. మనం గమనించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి కోరుతా ఉన్నా. అంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రాన్ని కోరుకునేటట్టు